ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని 9వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇదివరకటి వీడియోలో 26 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను నేర్చుకున్నాం కదా. ఇక ఈ రోజు వీడియోలో 27 నుండి ఆఖరి శ్లోకమైన 34వ శ్లోకం వరకు శ్లోకాలు, వాటి భావాలను చెప్పుకుందాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. భగవద్గీత 9వ అధ్యాయంలోని 27వ శ్లోకం. యత్కరోషి యదా స్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఈ శ్లోకానికి భావం: ఓ కుంతీపుత్ర, నువ్వు ఏ పని చేసినా, ఏం తిన్నా, ఏది ఆహుతిచ్చినా, లేక ఏది దానం చేసినా, ఏ తపస్సు చేయదలిచినా దానిని నాకు సమర్పించు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. రాజవిద్యాయోగంలోని 28వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగ యుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ శ్లోకానికి భావం: ఈ విధంగా నీవు కర్మ సమర్పణ చేయడం ద్వారా కర్మబంధం నుండి, దాని శుభ అశుభ ఫలితాల నుండి విముక్తుడవవుతావు. ఈ సన్యాస నియమంలో నా మీద మనసు స్థిరంగా నిలిపి నువ్వు విముక్తుడవై నన్ను చేరుకుంటావు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. పరమగుహ్య జ్ఞానంలోని 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. ఈ శ్లోకానికి భావం: నేను సర్వ ప్రాణులయందు సమబుద్ధితో ఉంటాను. ఎవరి పట్ల పక్షపాతం కానీ విరోధం కానీ నాకు ఉండవు. భక్తి అంటే చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పితం చేయడమే. నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు. నేను కూడా అతనికి మిత్రుడనై ఉంటాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఎంతో అద్భుతంగా వివరించారు. 9వ అధ్యాయంలోని 30వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః. ఈ శ్లోకానికి భావం: పరమ పాపిష్టివారైనా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరిగణిస్తాను. ఎందుకంటే అత్యంత హేయమైన కార్యం చేసినప్పటికీ మనిషి భక్తియుత సేవలో నియుక్తుడై ఉంటే తన సంకల్పంలో సక్రమంగా నెలకొన్న కారణంగా అతనిని సాధువుగానే పరిగణించాలి అంటూ శ్రీకృష్ణుల వారు వివరిస్తున్నారు. 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఈ శ్లోకానికి భావం: ఆ విధంగా ప్రతిదీ నాకు అర్పించిన వాడు చాలా తొందరగా ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కుంతీపుత్ర, నా భక్తుడు ఏనాడు నశించడని ధైర్యంగా ప్రకటించు అంటూ శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. 9వ అధ్యాయంలోని 32వ శ్లోకం. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఈ శ్లోకానికి భావం: అర్జున, పాపపు జన్మలు పొందినవారైనా, స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనా నన్ను శరణు పొందినంతనే వారు పరమగతిని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానులు వివరించారు. రాజవిద్యాయోగంలోని 33వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఈ శ్లోకానికి భావం: ధర్మాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షుల విషయంలో ఇది ఇంకెంత గొప్పగా ఉంటుందో. అందుకే తాత్కాలికము దుఃఖపూర్ణము అయిన ఈ జగత్తుకు వచ్చావు కనుక నువ్వు నా ప్రేమయుత సేవలో నెలకొనవలసిందే అని శ్రీకృష్ణుల వారు వివరించారు. ఇక 9వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకమైన 34వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త
త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఈ శ్లోకానికి భావం: అర్జున, ఎల్లప్పుడూ నన్నే స్మరించి నా పట్ల భక్తితో ఉండి నన్ను ఆరాధించి నాకు ప్రణామములు అర్పించు. నీ మనస్సు మరియు శరీరం నాకు సమర్పించిన తర్వాత నువ్వు నా వద్దకు నిస్సందేహంగా వస్తావు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆఖరి శ్లోకంలో వివరించారు. ఒక్కసారి ఈ ఆఖరి శ్లోకం యొక్క వివరణ చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించే ముందు భక్తి మార్గం యొక్క మహత్యాన్ని చెప్పారు. ఎటువంటి వ్యక్తి అయినా సరే భగవంతుడిని ఆశ్రయిస్తే ముక్తిని పొందవచ్చు అని గుర్తు చేశారు. ఉదాహరణకు అతి పాపిష్టి అయిన వాల్మీకి కూడా తర్వాత రాముడిని స్మరించి మహర్షి అయ్యాడు. భగవంతుడు కేవలం మన మనసులోని ప్రేమను మాత్రమే చూస్తాడు. ప్రతి జీవరాశి ఆయనకు బిడ్డ వంటిదే. మనసు మరియు శరీరం భగవంతునికి సమర్పించాలి అని చెప్తూ శ్రీకృష్ణుల వారు ఈ అధ్యాయాన్ని ముగించారు. ఇక ఈ వీడియోలో మనం 9వ అధ్యాయంలోని 27 నుండి 34 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొకసారి చెప్పుకొని ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. భగవద్గీత 9వ అధ్యాయంలోని 27వ శ్లోకం నుండి 34వ శ్లోకం వరకు గల శ్లోకాలకు భావాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ కుంతిపుత్ర, నువ్వు ఏం చేసినా, ఏది తిన్నా, ఏది ఆహుతిచ్చినా, ఏది దానమిచ్చినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు సమర్పించు. ఈ విధంగా చేయడం వలన నీవు కర్మబంధం నుండి, దాని శుభ అశుభ ఫలాల నుండి ముక్తుడవవుతావు. ఈ సన్యాస నియమంలో నా మీద మనస్సును స్థిరంగా నిలిపి నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు. నేను ఎవ్వరినీ ద్వేషించను, ఎవ్వరి ఎడల పక్షపాతం చూపను. నేను అందరి పట్ల సమానంగా ఉంటాను. కానీ నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు. నేను కూడా అతనికి మిత్రుడనై ఉంటాను. ఎంతటి దురాచారపరుడైనా, అత్యంత హేయమైన కార్యం చేసినప్పటికీ మనిషి భక్తియుత సేవలో నియుక్తుడై ఉంటే తన సంకల్పంలో సక్రమంగా నెలకొన్న కారణంగా అతన్ని సాధువుగానే పరిగణిస్తాను, అలాగే పరిగణించాలి. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కుంతిపుత్ర, నా భక్తుడు ఏనాడు నశించడని ధైర్యంగా ప్రకటించు. ఓ పృథాతనయ, నన్ను ఆశ్రయించిన వారు అల్పజన్మకు చెందిన స్త్రీలు అయినా, వైశ్యులైనా, శూద్రులైనా సరే వారు పరమగతిని పొందగలుగుతారు. ధర్మాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షుల విషయంలో ఇది ఇంకెంత గొప్పగా ఉంటుందో. అందుకే తాత్కాలికము, దుఃఖపూర్ణము అయిన ఈ జగత్తుకు వచ్చావు కనుక నా ప్రేమయుత సేవలో నెలకొనవలసిందే. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నం చెయ్యు. నా భక్తుడివిక నాకు నమస్కరించు, నన్ను పూజించు. పూర్తిగా నాయందే లగ్నం చెంది నువ్వు తప్పకుండా నన్నే చేరుకుంటావు అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ 9వ అధ్యాయాన్ని ముగించారు. ఈ అధ్యాయంలో చెప్పుకున్న 34 శ్లోకాలతో కలిపి మొత్తం మనం 372 శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో 9వ అధ్యాయం మొత్తం సారాంశాన్ని శ్లోకాలు లేకుండా చెప్పుకొని ఆ తర్వాత 10వ అధ్యాయాన్ని మొదలు పెడదాం. భగవద్గీత మీద ఆసక్తి ఉన్న వారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. 9వ అధ్యాయం మొత్తం మొదటి శ్లోకం నుండి ఆఖరి శ్లోకం వరకు శ్లోకము మరియు భావము వినాలనుకుంటే డిస్క్రిప్షన్లోను, కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే 9వ అధ్యాయం ఓపెన్ అవుతుంది. మీరు ఏది కావాలంటే అది వినగలరు. ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే, జై శ్రీకృష్ణ.